హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్వీట్ ఐటెం తయారు చేస్తున్నానండి. చూడండి, ఏం స్వీట్ అంటేనండి సేమియా కేసర్ అండి. ఇదిగోండి, సేమియాలతో సేమియా కేసర్ చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: సేమియా 1 కప్పు తీసుకోవాలండి, షుగర్ అండి, పంచదార 1 కప్పు తీసుకోవాలి, నెయ్యి 1/2 కప్పు తీసుకోవాలండి, ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి, కాజు కిస్మిస్ తీసుకోవాలి, కొంచెం అవన్నీ వేసుకున్నా పర్లేదు అనుకోండి. నెక్స్ట్ వాటర్ ఏమో 1 కప్పు సేమియాకి, ఇదిగోండి సేమ్ ఇదే కప్పుతో తీసుకుని 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఇంకోండి, కుకింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక బాండీ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించాక. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. దానికి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి కొంచెం ఇలా వేడైన తర్వాత అండి ముందు కాజు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలండి ఫస్ట్. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ అవి 2 ఒకేసారి వేసుకున్నా, ఫస్ట్ అవి వేసినా అవి కొంచెం మాడిపోతాయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్నాను చూడండి, ఇలా వేయించుకోవాలండి. ఇదే బండిలో ఆల్రెడీ ఇది చూడండి, నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం అండి, ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోద్దండి. నెయ్యి వేసుకోవాలి. వేసుకుని సేమియా ఉంది చూడండి, సేమియాని లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువేం అవసరం లేదండి, ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. అంటే పచ్చి ఫ్లేవర్ ఏమన్నా ఉంటే సేమియా లేకుండా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ సరిపోతుందండి వేయించుకోవడం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఫ్రై చేసుకున్నాను సేమియా, డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా చేసుకున్నాం కదండి ఫ్రై, పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోనండి 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్పుతో 2 కప్స్ వాటర్ పోసుకోవాలండి. అవి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకోండి, వాటరు బాయిల్ అవుతున్నాయి కదండి. ఇలా కొంచెం కలుపుకుంటూ సేమియాని వేసుకోవాలి. ఇదిగోండి, సేమియా ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని, అంటే ఇలా ఉండలో ఏం పడకూడదు, దగ్గరగా ఒకే చోటకుండా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి, అంటే దగ్గర పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ పంచదార కొంచెం మెత్తగా ఉంది కదండి, అంటే సన్నగా ఉంది కదా. ఇలా అయితే రాయిలాగా రాయి పంచదార అంటాం, గరుకు పంచదార అంటాం. అదైతే కనుక 1/2 కప్పు సరిపోద్దండి. ఇది సన్నగా ఉంది కాబట్టి 1 కప్పు వేయాలండి, అప్పుడు స్వీట్ సరిపోద్ది కరెక్ట్గా. ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి.
అంటే వాటరు దగ్గర పడిన తర్వాత మొత్తం బాగా సేమియా ఉడిపోయాక వాటర్ కూడా ఎగిరిపోతాయండి. అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ ఉన్నాయండి, ఆ వాటర్ ఇంకొంచెం దగ్గరికి రావాలి, అప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. ఇదిగోండి ఇలా అడుగు పడుతుంది, అడుగు అంటుతుంది అనిపేసరికి ఇంక వాటర్ అయిపోయినాయి అనండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం సేమియాకి షుగరు ఇలా పెట్టేలాగా మొత్తం కలపాలి. సిమ్లో పెట్టుకున్న 2 minutes మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇలాచీ పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇది పెద్దది కాబట్టి ఆపేస్తున్నాను, చిన్నదైతే 1 స్పూన్ వేసేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. కలుపుకోవాలండి ఇంకొకసారి. డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకోవాలండి, కొన్ని గార్నిష్ ఉంచుకుందాం. ఇదిగోండి ఇంక ఫైనల్కి వస్తుంది, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 minutes ఆగిన తర్వాత సర్వ్ చేసుకుందామండి. ఇంకా ఫినిషింగ్ టచ్ అండి. ఫైనల్గా 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఫైనల్గా ఎంత టేస్టీగా ఉందనుకున్నారు, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఐటమ్ అండి సేమియా కేసరి రెడీ అయింది. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.